A girl of height 90 centimeters is walking away from the base of a lamppost at a speed of 1.2 meters per second. If the lamppost is 3.6 meters above the ground, find the length of her shadow after 4 seconds. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చదివాం. తెలుగు మీడియం చూద్దాం ఒకసారి. ఒక బాలిక 90 సెంటీమీటర్లు హైట్ ఉందంట. ఆ అమ్మాయి ఏం చేస్తుందంట, 1.2 మీటర్ ఫర్ సెకండ్ స్పీడ్తో ఒక ల్యాంప్ పోస్ట్ ఉందంట, ఒక దీపస్తంభం ఉంది. అక్కడి నుంచి 3.6 మీటర్స్ హైట్ ఉన్న దీపస్తంభం దగ్గర నుంచి అక్కడి నుంచి దూరంగా జరగకుండా వచ్చిందంట. వస్తే 4 సెకండ్స్ తర్వాత ఆమె నీడ యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఆమె నీడ యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో నోటితో చెప్పుకుంటే మనకు అర్థం అవ్వదు. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఫిగర్ మనం వేద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ల్యాంప్ పోస్ట్ తీసుకుందాం. ల్యాంప్ పోస్ట్. సో దిస్ ఈజ్ ఏ ల్యాంప్ పోస్ట్ తీసుకున్నాను ఇప్పుడు నేను. ఈ ల్యాంప్ పోస్ట్ దగ్గర ఎవరున్నారు? ఒక గర్ల్ ఉందన్నమాట. ఒక అమ్మాయి, చిన్న పాప ఉంది. ఒక చిన్న పాప అది. ఇప్పుడు ఈ చిన్న పాప ఏం చేసింది? ఆ ల్యాంప్ పోస్ట్ దగ్గర నుంచి దూరంగా పరిగెట్టుకుంటూ వెళ్తుంది అనమాట. నడుచుకుంటూ వెళ్తుందో పరిగెట్టుకుంటూ వెళ్తుందో మొత్తం వెళ్తుంది. ఎంత స్పీడ్ వెళ్తుంది అమ్మాయి? 1.2 మీటర్ ఫర్ సెకండ్. అంటే ఒక సెకండ్కి 1.2 మీటర్స్ వెళ్తుంది. అంటే చాలా స్పీడ్గా వెళ్తుందని చెప్పాలి. అంటే పరిగెడుతుంది అనమాట అమ్మాయి. సో ఎలా పరిగెట్టుకుంటూ వెళ్తుందంటే ఇలా వెళ్ళింది ఆ అమ్మాయి. ఓకే. అలా మూవ్ అయింది అమ్మాయి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టిందంటే మనకి చెప్పండి, 1.2 మీటర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి 1.2 మీటర్స్ స్పీడ్తో ఈ అమ్మాయి మూవ్ అయిందన్నమాట. మూవ్ అయితే ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క నీడ యొక్క పొడవు ఎంత? ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది కదా, చూడండి నీడ ఎలా వస్తుంది చెప్పండి మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ క్యాస్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ది షాడో. ఆ అమ్మాయి యొక్క షాడో వచ్చి పడింది అలాగా. ఓకే. షాడో వచ్చి అలా పడింది. ఇప్పుడు మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఈ షాడో యొక్క లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ షాడో యొక్క లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం ట్రయాంగిల్ కింద ఫామ్ చేసుకుందాం. ఒక ట్రయాంగిల్ కింద రాసుకున్నట్లయితే చూడండి, ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూస్తారా? సో దిస్ ఈజ్ ద ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ మాట ఇది. సో ఇక్కడ నుంచి ఇది గాల్ మించి ఇలా వచ్చింది. అంటే ఇవి సూర్యుని యొక్క కిరణాలు అనుకుందాం. సపోజ్ సూర్యుని యొక్క కిరణాలు దీని మీద ఎలా పడతాయో ఇక్కడ ప్రతి ఆబ్జెక్ట్ మీద ఒకే విధంగా పడతాయి అన్నమాట. ఒకే విధంగా మనకు పడుతూ వస్తూ ఉంటాయి. నిన్న మనం నేర్చుకున్నాం ఎక్కడ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్లో నేర్చుకున్నాం మనం. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని సో రేస్ అనేవి ఇలా పడుతున్నాయి అన్నమాట. ఓకే. ఇది గాలి యొక్క హైట్. సో దాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇది గాలి యొక్క హైట్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఏంటంటే షాడో యొక్క లెంగ్త్ మాట ఇది. సో ఇప్పుడు ఈ షాడో యొక్క లెంగ్త్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ప్రాబ్లం. అందరికి అర్థమైందమ్మా? ఇప్పుడు దీనికి సంబంధించిన లెటర్స్ ట్రయాంగిల్ డినోట్ చేద్దాం. సో ఇవి రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో లెటర్స్ కూడా డినోట్ చేశాను. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎందుకు అవుతాయి? మీ అందరికీ డౌట్ రావాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎందుకు అవుతాయి ఏంటిది? ల్యాంప్ పోస్ట్ ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా వెర్టికల్గా ఉంటుంది, నిటారుగా ఉంటుంది, భూమికి నిటారుగా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా భూమితో 90 డిగ్రీలు కోణం చేస్తూ ఉంటుంది అనమాట ఈ ల్యాంప్ పోస్ట్. అదేవిధంగా అమ్మాయి కూడా వంకరగా ఏమి ఉండదు కదా, స్ట్రైట్గా నుంచి ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా భూమితో వెర్టికల్గా 90 డిగ్రీస్ యాంగిల్లో నుంచుంది అనమాట. సో ఇది ఒక ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్, ఇది ఈ అమ్మాయి యొక్క హైట్ మాట ఇది. ఇది ఈ అమ్మాయి యొక్క నీడ యొక్క పొడవు. నీడ యొక్క పొడవు దీన్ని అన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అమ్మాయి స్టార్టింగ్లో ఇక్కడ ఉన్న అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో దీనంతా బేస్ చేసుకుని ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు డయాగ్రామ్లో మనం రిప్రజెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ గర్ల్ యొక్క హైట్ ఎంత అంటే 90 సెంటీమీటర్స్. 90 సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ ఎంతంటే 3.6 మీటర్స్. సో దీని యొక్క హైట్ వచ్చి 3.6 మీటర్స్. నెక్స్ట్ ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ హెర్ షాడో ఆఫ్టర్ 4 సెకండ్స్. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత 4 సెకండ్స్ అయింది అనుకుందాం సపోజ్. ఓకే. అంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. 4 సెకండ్స్ అయిన తర్వాత అమ్మాయి యొక్క షాడో యొక్క లెంగ్త్ ఎంత ఉంటుందో, ఆ చిన్న పాప యొక్క షాడో యొక్క లెంగ్త్ ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే దీని సొల్యూషన్లోకి వెళ్దాం మనం. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేద్దామంటే సొల్యూషన్. ఇక్కడ చూడండి, ఒక సెకండ్కి ఎంత స్పీడ్లో వెళ్తుంది ఆ అమ్మాయి? ఒక సెకండ్కి స్పీడ్ ఎంత? 1.2 మీటర్స్ స్పీడ్లో వెళ్తుంది. ఓకే. ఇప్పుడు 4 సెకండ్స్కి ఎంత దూరం వెళ్ళి ఉంటుంది ఆ అమ్మాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4 సెకండ్స్కి హౌ మచ్?
4 సెకండ్స్కి హౌ మచ్. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మనకి ఎలా ఉంది చెప్పండి, అనులోమానుపాతంలో ఉంది. ఓకే, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనం 1.2ని 4తో మల్టిప్లై చేసుకుని 1తో డివైడ్ చేయాలి. సో 1తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4.8 మీటర్స్. 4.8 మీటర్స్. ఓకే, అంటే అమ్మాయి ఇక్కడి నుంచి, చిన్న పాప ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి సో ఈ డిస్టెన్స్ ఎంత అంటే 4.8 మీటర్స్ మాట. అంటే 4 సెకండ్లో ఆ అమ్మాయి యొక్క షాడో యొక్క లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సపోజ్ ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు 4 సెకండ్స్ అయింది అనుకుందాం. సో 4 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అమ్మాయి, 4.8 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనమాట. అలాగే ఇప్పుడు ఈ లెంగ్త్ ఆఫ్ షాడో దాని వాల్యూ మనకు తెలియదు కాబట్టి దాని వాల్యూ నేను ఏమనుకుంటున్నానండి, ఎక్స్ అనుకుంటున్నాను. సో లెంగ్త్ ఆఫ్ షాడో దీని వాల్యూ ఎక్స్ అనుకుంటున్నాను. ఇక్కడ రాస్తాను, కనిపించట్లేదు అక్కడ. సో లెంగ్త్ ఆఫ్ షాడో దీని వాల్యూ ఎక్స్ అనుకున్నాను. ఓకే, సో మనకి డేటా మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3.6 మీటర్స్లో ఉంది, 4.8 మీటర్స్లో ఉంది. కానీ గర్ల్ యొక్క హైట్, ఈ చిన్న పాప యొక్క హైట్ ఎలా ఉంది మనకి సెంటీమీటర్స్లో ఉంది. సో మనం ఏం చేయాలంటే సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. మనకి ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 1900తో డివైడ్ చేయాలి. సో 1900తో డివైడ్ చేస్తే 0 క్యాన్సిల్ అయిపోయి 9/10 వస్తుంది. సో 9/10 కెన్ బి రిటన్ యాజ్ 0.9. సో దిస్ ఈజ్ 0.9 మీటర్స్. సో అమ్మాయి యొక్క, చిన్న పాప యొక్క హైట్ 0.9 మీటర్స్ మాట. ఓకే, సో అన్నీ కూడా మీటర్స్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఆ 2 ట్రయాంగిల్స్ ఏంటంటే, పెద్ద ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ ఇదిగో చూడండి, ఏబిసి పెద్ద ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ చిన్న ట్రయాంగిల్ చూడండి, డిఎఫ్సి. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ ఏంటి, ట్రయాంగిల్ డిఎఫ్సి. ఈ 2 ట్రయాంగిల్స్లో చూడండి, ఈ ట్రయాంగిల్లో యాంగిల్ బి వచ్చి, దిస్ యాంగిల్ బి మస్ట్ బి ఈక్వల్ టు ఈ చిన్న ట్రయాంగిల్లో యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది చెప్పండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ల్యాంప్ పోస్ట్ మనకి వెర్టికల్గా ఉంటుంది. సో కాబట్టి అది ఎర్త్తో ఖచ్చితంగా ఎర్త్ సర్ఫేస్తో 90 degrees యాంగిల్ ఫామ్ చేస్తుంది. సో ఈ పాప కూడా, చిన్న పాప కూడా సో స్ట్రైట్గా నుంచి ఉంటుంది కాబట్టి ఎర్త్ సర్ఫేస్తో 90 degrees యాంగిల్ ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. దిస్ ఈజ్ ఈక్వల్ 90 degrees. అదేవిధంగా పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ సి, చిన్న ట్రయాంగిల్లో యాంగిల్ సి రెండు కూడా కామన్ యాంగిల్ మాట. రెండు ట్రయాంగిల్స్కి కామన్ యాంగిల్. సో పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ సి వచ్చి చిన్న ట్రయాంగిల్లో యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ 2 ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ మనకి ఈక్వల్ అవుతున్నాయి. చూడండి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి క్రైటీరియన్స్. దేర్ ఫోర్ ఏఏ సిమిలారిటీ ప్రకారము, ఏఏ సిమిలారిటీ అంటే నేర్చుకున్నాం తెలుగు మీడియం వాళ్ళు, కోకో సరూపకత నియమము. సిమిలారిటీ, ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, ఈ 2 త్రిభుజాలు ఏమవుతాయి, సరూపాలు అవుతాయి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అవుతుంది. సో ఎప్పుడైతే 2 త్రిభుజాలు స్వరూపాలు అవుతాయో, 2 త్రిభుజాలు ఎప్పుడైతే సిమిలర్ అవుతాయో, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఓకే, ఇక్కడ మనకి చూద్దాం, కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏం చూసుకోవాలి మనకి, దీనిలో ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి సో పెద్ద ట్రయాంగిల్లో బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది చెప్పండి, చిన్న ట్రయాంగిల్లో సిఎఫ్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. పెద్ద ట్రయాంగిల్లో బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, చిన్న ట్రయాంగిల్లో ఎఫ్సి అవుతుంది, సిఎఫ్ అవుతుంది. అలాగే పెద్ద ట్రయాంగిల్లో ఏబికి కరస్పాండింగ్ సైడ్ అవుతుంది, చిన్న ట్రయాంగిల్లో డిఎఫ్ అవుతుంది. హైట్ మాట, ఈ గర్ల్ యొక్క హైట్, ఈ పోల్, ఈ రెండు కూడా కరస్పాండింగ్ మాట. సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, దేర్ ఫోర్ పెద్ద ట్రయాంగిల్లో బీసీ, సో బీసీ బై చిన్న ట్రయాంగిల్లో సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పెద్ద ట్రయాంగిల్లో ఏబి. చాలా ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలు మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారంటే, పైన పెద్ద ట్రయాంగిల్ వేసాం కదా, ఫస్ట్ దాని సైడ్ వేసాం కదా, నెక్స్ట్ ఇక్కడ వేసేటప్పుడు చిన్న ట్రయాంగిల్ యొక్క సైడ్ వేసేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆన్సర్ రాంగ్ అవుతుంది, అలా వేయకూడదు. సో మనం పెద్ద ట్రయాంగిల్తో స్టార్ట్ చేస్తే అన్ని పెద్ద ట్రయాంగిల్కి సంబంధించి న్యూమరేటర్లో వేస్తూ ఉండాలి, లవంలో వేస్తూ ఉండాలి. చిన్న ట్రయాంగిల్ యొక్క సైడ్తో స్టార్ట్ చేస్తే న్యూమరేటర్లో చిన్న సైడ్తో
ఆ ట్రయాంగిల్ సంబంధించిన వాల్యూస్ అన్ని కూడా న్యూమరేటర్లో వేసుకుంటూ వెళ్ళాలి. ఏబీ బై డిఎఫ్ అవుతుంది. ఏబీ బై డిఎఫ్. ఇప్పుడు దిస్ ఇంప్లాయిస్ బీసీ వాల్యూ కావాలి మనకి. బీసీ వాల్యూ. సో ఇక్కడ బీసీ వాల్యూ అంటే దీనికి ఈక్వల్ అవుతుంది ఎఫ్బి ప్లస్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే 4.8 ప్లస్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. 4.8 ప్లస్ ఎక్స్ అవుతుంది బై సిఎఫ్ వాల్యూ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ వాల్యూ. ఏబీ వాల్యూ 3.6కి ఈక్వల్ అవుతుంది. 3.6 బై డిఎఫ్ వాల్యూ 0.9కి ఈక్వల్ అవుతుంది. 0.9. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏమవుతుంది? 3.6 ఇంటూ ఎక్స్ 3.6 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.9 బ్రాకెట్లో 4.8 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో దిస్ ఇంప్లాయిస్ 3.6 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.9ని 4.8 తోటి మల్టిప్లై చేయాలి. అంటే మనం ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే 48 తోటి 4.8ని మల్టిప్లై చేద్దాం. 48 తోటి 48ని 9తో మల్టిప్లై చేద్దాం. 9 8 జా 72, 2 7, 9 4 జా 36, 36 7 43. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది. 2 ప్లేస్ తో పాయింట్ పెట్టుకోవాలి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 4.32 అవుతుంది. ప్లస్ 0.9 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అవుతుంది? 0.9x. సో దిస్ ఇంప్లాయిస్ ఇప్పుడు ఈ 0.9xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ ఎక్స్ మైనస్ 0.9x ఈజ్ ఈక్వల్ టు 4.32 అవుతుంది. ఓకే, దిస్ ఇంప్లాయిస్ 3.6లో నుండి 0.9ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? దిస్ ఈజ్ 2.7. సో 2.7x. సో సబ్ట్రాక్షన్ చేస్తే 2.7x ఈజ్ ఈక్వల్ టు 4.32 వచ్చింది. సో దిస్ ఇంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు 4.32 బై 2.7 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందేమో 4.32 బై 2.7 అవుతుంది. ఓకే, దిస్ ఇంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 4.32 కదా, ఇది న్యూమరేటర్ని డినామినేటర్ని మనం 100తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది? 432 బై కింద ఎంత అవుతుంది? 270 అవుతుంది. సో 432 డిజిట్స్ యాడ్ చేసి చూడండి ఒకసారి. 4 3 7 7 2 9. సో ఇది 9 వచ్చింది. 2 7 9 వచ్చింది. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9, దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. సో ఇది 9లో క్యాన్సిల్ అవుతుంది అన్నమాట, రెండు నెంబర్స్ కూడా. 9లో 43, 9 4 జా 36 కాబట్టి 9 4 జా 36. సో 43లో 36 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 7 వస్తుంది. సో 72 అయింది. 72లో 9 వచ్చి 8 టైమ్స్ క్యాన్సిల్, 8. అలాగే 9 వచ్చి 9 3 జా 27 అంటే 10 వచ్చింది ఇక్కడ. ఓకే, సో 9 3 జార్ అంటే ఇక్కడ 3 వస్తుంది, 30. సో దిస్ ఈజ్ 30. 9 3 జార్ 27 కాబట్టి ఇక్కడ 30 వచ్చింది. సో 48లోని 30లోని క్యాన్సిల్ అయిన నెంబర్ చూడాలి మనం. 48లోని 30లోని క్యాన్సిల్ అయిన నెంబర్ చూసుకున్నట్లయితే ఏది క్యాన్సిల్ అవుతుంది ఇందులో? 3 వచ్చి 16 3 జార్ 48. 3 వచ్చి ఇందులో 10 టైమ్స్. సో దిస్ ఈజ్ 16/10 వచ్చింది. 16/10 అంటే ఎంత? 1.6. సో మెజర్మెంట్స్ అన్ని కూడా మీటర్స్లో ఉన్నాయి కాబట్టి 1.6 మీటర్స్. ఓకే, therefore the length of the shadow is therefore length of the shadow నీడ యొక్క పొడవు, length of the shadow is equal to 1.6 meters. ఓకే, సో ఈ ఒక ప్రాబ్లం మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఒకసారి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక ల్యాంప్ పోస్ట్ ఇచ్చారు. సో దీని యొక్క హైట్ 3.6 మీటర్స్. అలాగే ఈ ల్యాంప్ పోస్ట్ దగ్గర ఒక గల్ ఉంది. ఈ గల్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి ల్యాంప్ పోస్ట్ దూరంగా ఇలా పరిగెట్టుకుంటూ వచ్చిందన్నమాట. సో ఈ గల్ యొక్క హైట్ 0.9 మీటర్స్.
అయితే ఇప్పుడు ఈ గాలి ఎంత స్పీడ్‌లో పరిగెట్టుకొచ్చిందంటే 1 మీటర్ పర్ సెకండ్, అంటే ఒక సెకండ్‌కి 1.2 మీటర్స్ స్పీడ్‌లో పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక్కడ నుంచుందన్నమాట. ఇక్కడ నుంచున్నప్పుడు ఈ అమ్మాయి యొక్క షాడో నీడ ఎలా పడింది? ఈ షాడో యొక్క లెంగ్త్ ఎంతో ఫైండ్ ఔట్ చేయమంటున్నారు. ఇప్పుడు మీ అందరికీ చాలా సార్లు చెప్పుకున్నాం. ఇక్కడ సన్ ఇక్కడ ఉన్నాడనుకోండి సపోజ్. సన్ ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతదంటే, ఈ సన్ యొక్క రేస్ ప్రతి ఆబ్జెక్ట్ మీద కూడా మనకి ఎలా పడతాయంటే ప్యారలల్ గానే పడతాయి. సో, ఈ ల్యాంప్ పోస్ట్ మీద ఎలాగ పడతదో దీని మీద కూడా అలాగ పడుతుందన్నమాట. ప్యారలల్‌గా ఎలా పడుతూ వచ్చింది ఈ సన్ రేస్. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి ఒక పెద్ద ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. ఒక చిన్న ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. ఈ పెద్ద ట్రయాంగిల్, ఈ చిన్న ట్రయాంగిల్ మనం ఫస్ట్ ఏం చేశానంటే సిమిలర్ అని ప్రూవ్ చేశాను. సో, దానికంటే ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ నేను 1 సెకండ్‌కి 1.2 మీటర్స్ అయితే 4 సెకండ్స్‌కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటది ఆ అమ్మాయి? 1.2 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్ 4.8 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటది. అది రాసాను ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నాను. ఇక్కడ ట్రయాంగిల్ డిఎఫ్సి తీసుకున్నాను. డిఎఫ్సి. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఆర్డర్ ఎవరు కూడా మర్చిపోకండి. ఈ ఆర్డర్ ఇలా రాకుండా వేరే విధంగా చేస్తే మాత్రం మీరు చేసిన మిస్టేక్ అవుతది. ఇక్కడ చూడండి ఏకి కరస్పాండింగ్ యాంగిల్ ఏముంది ఇక్కడ మనకి? ఏకి కరస్పాండింగ్ ఇక్కడ డి ఉందన్నమాట. అలాగే బికి కరస్పాండింగ్ ఎఫ్ ఉంది. సికి కరస్పాండింగ్ సి ఉంది. సో, ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ డిఎఫ్సి తీసుకున్నాను ఇక్కడ. సో, ఇందులో ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి వచ్చి ఇందులో ట్రయాంగిల్ డిఎఫ్సిలో యాంగిల్ ఎఫ్‌కి ఈక్వల్ అవుతుంది. ఎందువల్లంటే 90 డిగ్రీస్ కాబట్టి. ఈ పోల్, ఈ గర్ల్ కూడా వెర్టికల్‌గా నుంచున్నారు కాబట్టి సో, 90 డిగ్రీస్ యాంగిల్ ఫార్మ్ చేస్తారు. అలాగే యాంగిల్ సి వచ్చి యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది. రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ పరావర్తన ధర్మం ప్రకారం సేమ్ అదే కోణం కాబట్టి, అదే యాంగిల్ కాబట్టి ఈక్వల్ అవుతుందన్నమాట. సో, ఆటోమేటిక్‌గా ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతున్నాయి మనకి? సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతున్నాయి. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో ఆటోమేటిక్‌గా కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అవుతది. ఇది మాత్రం మీరెవరు మర్చిపోకండి. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్‌గా ఉంటాయి. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అవుతాయి. తెలుగు మీడియంలో ఒకసారి. 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలైతే అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. అదేవిధంగా అనురూప కోణాలు సమానంగా ఉండి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటే 2 త్రిభుజాలు స్వరూపాలవుతాయి. ఓకే. ఇది మాత్రం మర్చిపోకండి మీరందరూ కూడా. సో, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో రాశాను. కరస్పాండింగ్ సైడ్స్ ఏంటి ఇక్కడ? బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏంటి? అంటే ఈ పెద్ద త్రిభుజము, ఈ చిన్న త్రిభుజం చూసుకోవాలి మీరు. సో, ఈ చిన్న త్రిభుజాన్ని నేను బయట వేసాననుకోండి మీకు ఇంకా బాగా అర్థమవుతది. చూడండి. ఓకే. ఇప్పుడు డీఈఎఫ్ మాట ఇది. డీఎఫ్‌సి మాట ఇది. డీఎఫ్‌సి ట్రయాంగిల్ మాట ఇది. ఇప్పుడు చూడండి. ఈ పెద్ద ట్రయాంగిల్ చూసుకోండి. ఈ లోపల ఉన్న ట్రయాంగిల్ చూడకండి ఇంకా. ఈ పెద్ద ట్రయాంగిల్, ఈ చిన్న ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏముంది ఇక్కడ? సీఎఫ్ వచ్చింది. అలాగే ఏబీకి కరస్పాండింగ్ సైడ్ ఏమొచ్చింది? డీఎఫ్ వచ్చింది. అలాగే ఏసీకి కరస్పాండింగ్ సైడ్ ఏమొచ్చింది? సీడీ వచ్చింది. సో, ఇక్కడ అదే రాశాను ఇక్కడ. బీసీ బై సీఎఫ్. సో, బీసీ బై సీఎఫ్. సో, బీసీ బై సీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై డీఎఫ్ అని రాశాను. సో, బీసీ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఎఫ్‌బి వాల్యూ సీఎఫ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఎఫ్‌బి వాల్యూ 4.8 ప్లస్ ఎక్స్. సో, 4.8 ప్లస్ ఎక్స్ ఈక్వల్ అవుతుంది. సీఎఫ్ వాల్యూ వచ్చి ఎక్స్ కనుక్కున్నామన్నమాట. అంటే ఈ లెంగ్త్ ఆఫ్ ద షార్ట్ ఎక్స్ అనుకున్నాం కదా మనం. ఎక్స్ రాశాను ఇక్కడ. ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ వాల్యూ వచ్చి 3.6 బై 0.9. 0.9 మీటర్స్‌లో కన్వర్ట్ చేశాను ఇక్కడ. ఇక్కడ ఎగ్జామినేషన్‌లో ప్రాబ్లమ్ రాంగ్ అవ్వడానికి ఎక్కడ అవకాశం ఉందంటే, పొరపాటున మీరు ఇక్కడ అది సెంటీమీటర్స్‌ని మీటర్‌లో కన్వర్ట్ చేయకుండా మీరు ప్రాబ్లమ్ చేశారనుకోండి. ఎప్పుడైనా సరే మనం రేషియోస్ చేసామంటే అర్థం ఏంటి చెప్పండి? రేషియోస్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం మనం? రేషియోస్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు 2 కూడా కాన్సిక్వెంట్ అండ్ యాంటిసిడెంట్ 2 కూడా మనకి ఎలా ఉండాలి? పూర్వపదం, పరపదం అంటారు. కాన్సిక్వెంట్ అండ్ యాన్సిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ 2 కూడా మనకి ఒకే దాంట్లో ఉండాలి. అంటే ఇవి లీటర్స్‌లో ఉన్నాయనుకోండి, ఇవి లీటర్స్‌లో ఉండాలి. ఇవి సెంటీమీటర్‌లో ఉంటే యాంటిసిడెంట్ సెంటీమీటర్‌లో ఉందంటే కాన్సిక్వెంట్ కూడా సెంటీమీటర్‌లో ఉండాలి. పూర్వపదం సెంటీమీటర్‌లో ఉంటే పరపదం కూడా సెంటీమీటర్‌లో ఉండాలి. ఓకే. కానీ ఇక్కడ మనం చూడండి ఇవన్నీ కూడా మీటర్‌లో ఉన్నాయి. సో, ఇది సెంటీమీటర్‌లో ఉంది. మీరు సెంటీమీటర్ అంటే 90 వేసుకొని చేశారనుకోండి ఆన్సరు మీకు రాంగ్ వస్తదన్నమాట ఆన్సరు. ఆ ప్రాబ్లమ్ మనకు రాదు. సో, అందువల్ల మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 0.9 మీటర్స్ వేసుకోవాలి. ఎగ్జామినేషన్‌లో మీకు 90 మీటర్స్ అని ఇచ్చేసాడనుకోండి సపోజ్. మీరు సింపుల్‌గా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో, టెక్స్ట్ బుక్‌లో 90 సెంటీమీటర్స్ అని ఇచ్చాడండి. టెక్స్ట్ బుక్‌లో ఎగ్జామినేషన్‌లో 90 మీటర్స్ అని ఇచ్చాడంటే, ఎగ్జామినేషన్‌లో మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసం మీరసల ఎంతవరకు మీరు సొంతంగా చేయగలుగుతారనే దాని కోసం నంబర్ మార్చాడన్నమాట. అక్కడ మీటర్స్, సెంటీమీటర్స్ ఉన్న ప్లేస్‌లో మీటర్స్ పెట్టాడన్నమాట. సో, ఇదివరకు ఎగ్జామినేషన్స్ ఎలా ఉండేయంటే టెక్స్ట్ బుక్‌లో ఏ ప్రాబ్లమ్ ఇస్తే ఆ ప్రాబ్లమే ఉండేది. ఇప్పుడు మనకి సీసీఈ మెథడ్‌లో ఏంటంటే ప్రాబ్లమ్‌ని మనం జాగ్రత్తగా అండర్‌స్టాండ్ చేసుకొని, సో, అటువంటి ప్రాబ్లమ్స్ ఏవిచ్చినా సరే మనం చేసే విధంగా ఉండాలన్నమాట. అంటే
ప్రాబ్లమ్ చేయటం రావాలి అందరికీ కూడా. అంతేగాని బై హార్ట్ చేయటం కాదు. ఇదివరకు ఎప్పుడంటే 2000 2010 దగ్గర నుంచి అంత బిఫోర్ అంతా కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ప్రాబ్లమ్ గ్యారంటీగా వచ్చేస్తది ఎగ్జామ్‌కి అని తెలిసిపోయేదన్నమాట. సో, ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే సేమ్ అయ్యే ప్రింట్ కింద పడిపోతామండి. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోయింది. సో, ఎగ్జామినేషన్‌లో క్వెషన్స్ ఎలా వస్తున్నాయంటే, ఆ మోడల్స్ వస్తున్నాయి. మీరు నేర్చుకునే సబ్జెక్ట్‌కి సంబంధించిన క్వెషన్స్ రకరకాలుగా అడగొచ్చన్నమాట. అప్పటికప్పుడు మీరు ఆలోచించాలి. సో, ఆ విధంగా పేపర్ ఉంది కాబట్టి, పేపర్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి, మీరు చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసి చేయాలి. సో, మ్యాథమెటిక్స్ అంటే the student does not accept an argument unless he is logically convinced. So that is the main theme for mathematics మాట. The student does not accept an argument unless he is logically convinced. స్టూడెంట్ ఏదన్నా సరే టీచర్ చెప్తున్నప్పుడు తలకి ఒప్పకూడదు. అర్థమైన తర్వాత మాత్రమే సో యూ హ్యావ్ టు నాడ్ యువర్ హెడ్స్. ఓకే. సో దాని ప్రకారం ఇక్కడ రాసుకున్నాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత సింప్లిఫై చేసింది ఇక్కడ అంతా కూడా. సింప్లిఫై చేస్తే లెంగ్త్ ఆఫ్ ద షార్ట్ ఎంత వచ్చిందంటే 1.6 మీటర్స్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ CM and RN are respectively the medians of triangle ABC and triangle PQR. Prove that అని చెప్పేసి ఇక్కడ మనకి డేటా ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ లోంచి వేసింది కాబట్టి ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఏంటంటే CM and RN are respectively the medians of similar triangles మాట. ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇవ్వడం మర్చిపోయారు. సో కొత్త టెక్స్ట్ బుక్ లో దీన్ని రెక్టిఫై చేయడం జరిగింది. అంటే కొత్త పబ్లిష్ ప్రింట్ లో దీన్ని రెక్టిఫై చేశారు. ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అని రాయాలి. సిమిలర్ ట్రయాంగిల్స్. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఏంటి సిమిలర్ ట్రయాంగిల్స్ మాట, సరుపు త్రిభుజాలు. సో అయితే ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా. సిఎం అండ్ ఆర్ఎన్ ఆర్ రెస్పెక్టివ్లీ ద మీడియన్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ఏఎంసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్ఆర్ అండ్ CM by RN is equal to AB by PQ and triangle CMB is similar to triangle RNQ. తెలుగు మీడియం చెప్తాను చూడండి. సిఎం మరియు ఆర్ఎన్లు ఏంటంటే స్వరూప త్రిభుజాలైన ఏబిసి మరియు పిక్యూఆర్లకు మధ్యగత రేఖలు అంట. మధ్యగత రేఖలు. సో మధ్యగత రేఖ అంటే ఏంటి చెప్పండి. ఒక త్రిభుజంలో ఒక భుజం యొక్క మధ్య బిందువుని దాని ఎదుటి శీర్షాన్ని కలపగా వచ్చి దాన్ని ఏమంటాం అంటే మనం మధ్యగత రేఖ అంటాం. ఓకే. ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ జాయిన్ టు ద ఆపోజిట్ వెర్టెక్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ మీడియన్ అన్నమాట. ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ ని దాని ఆపోజిట్ వెర్టెక్స్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఏమంటాం అంటే మీడియన్ అంటాం. ఒక ట్రయాంగిల్ కి 3 మీడియన్స్ ఉంటాయి అన్నమాట. సో దీని మీద మనకి కోఆర్డినేట్ జామెట్రీ ఉంది. సో కోఆర్డినేట్ జామెట్రీలో మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ ఈజ్ నోన్ యాజ్ సెంట్రాయిడ్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ G. సో అక్కడ నేర్చుకుంటాం. సో మీడియన్ అంటే మీ అందరికీ అర్థమైంది కదా. ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ ని ఆపోజిట్ వెర్టెక్స్ కి జాయిన్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే మీడియన్ అంటాం. మధ్యగత రేఖ అంటే ఏంటంటే ఒక త్రిభుజంలో ఒక భుజం యొక్క మధ్య బిందువుని ఎదురు శీర్షానికి కలపగా వచ్చే రేఖ ఖండాన్ని ఏమంటాం అంటే మధ్యగత రేఖ అంటాం. ఇప్పుడు సపోజ్ ఏబి ఉందనుకోండి, ఇక్కడ సిఎం మధ్యగత రేఖ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి ఏఎం ఎంత ఉంటుందో బిఎం కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా పిఎన్ ఎంత ఉంటుందో ఎన్క్యూ కూడా అంతే ఉంటుంది. ఎందువల్ల సిఎం ఆర్ఎన్ అనేవి మనకి మీడియన్స్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి. అలాగే ఇప్పుడు మనం ఏఎం ఎలా రాసుకోవచ్చు, ఏబి బై 2 అని రాసుకోవచ్చు. అలాగే బిఎం కూడా ఎలా రాసుకోవచ్చు, మనం ఏబి బై 2 అని రాసుకోవచ్చు. పిఎన్ ఎలా రాసుకోవచ్చు, పిక్యూ బై 2 అని రాసుకోవచ్చు. ఎన్క్యూని ఎలా రాసుకోవచ్చు, పిక్యూ బై 2 అని రాసుకోవచ్చు. ఈ విషయాలు తెలిస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా మనం చేయొచ్చు అన్నమాట. సో దీంట్లో మనం ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్ఆర్ అని ప్రూవ్ చేయమన్నాడు కూడా చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ సొల్యూషన్. ఓకే. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏఎంసి, ఇక ట్రయాంగిల్ పిఎన్ఆర్. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ పిక్యూఆర్, ఈ 2 ట్రయాంగిల్స్ ఏంటి సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇక్కడ ఇందులో యాంగిల్ ఏ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది. ఓకే సరేనా. అదేవిధంగా ఏసీ బై పిఆర్ దేనికి ఈక్వల్ అవుతుంది,
ఏబి బై పీక్యూకి ఈక్వల్ అవుతుంది. ఇందువల్ల కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ బి వచ్చి యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది, ఈ మొత్తం టోటల్ యాంగిల్ సి వచ్చి యాంగిల్ ఆర్కి ఈక్వల్ అవుతుంది. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఆర్క్యూ అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏఎంసీ ఉంది కదా, సో ట్రయాంగిల్ ఏఎంసీలో ఇందులో యాంగిల్ ఏ వచ్చి దేనికి ఈక్వల్ అమ్మా, యాంగిల్ ఏ వచ్చి ఇందులో యాంగిల్ పికి ఈక్వల్, అది రాశాను ఫస్ట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఏసీ బై పిఆర్, ఏసీ బై పిఆర్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఏబి బై పీక్యూకి ఈక్వల్ అవుతుంది. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఆర్క్యూ కూడా రాసుకోవచ్చు, ప్రస్తుతానికి మనకు అవసరం లేదు కాబట్టి రాయట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏసీని బై 2 చేస్తున్నాను, ఇక్కడ ఏబి బై 2 అని రాసుకుంటున్నాను. రాసుకోవచ్చు, అలా రాసుకోకూడదా? ఏసీని ఎలా రాస్తానంటే ఇక్కడ ఏసీ ఉంది కదా, ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ అని ఉంది. ఇక్కడ చూడండి ఏబి ఉంది కదా, ఇక్కడ ఏబిని ఎలా రాసుకోవచ్చు మనం, 2AM అని రాసుకోవచ్చు, రాసుకోకూడదా? రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏబి అంటే 2AM, అలాగే పీక్యూని ఎలా రాసుకోవచ్చు మనం, 2PN అని రాసుకోవచ్చు. సో దిస్ ఇంప్లైస్ ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మనం, ఏబిని ఎలా రాసుకోవచ్చు అమ్మా, 2AM అని రాసుకోవచ్చు. అలాగే పీక్యూని ఎలా రాసుకోవచ్చు, 2PN అని రాసుకోవచ్చు, 2PN. ఇక్కడ మనకి 2 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి ఒకసారి. ఫస్ట్ ట్రయాంగిల్లో చూడండి, ఏ ట్రయాంగిల్లో, ట్రయాంగిల్ ఏఎంసీలో చూడండి ఏసీ బై పిఆర్ అంటే ఈ సైడ్ బై ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్ అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్స్ ఈక్వల్. మధ్యలో చూడండి ఈ భుజానికి ఈ సైడ్కి మధ్యలో ఉన్న ఇంక్లూడింగ్ యాంగిల్ ఇది, ఈ సైడ్కి ఇంక్లూడింగ్ యాంగిల్ ఇది. సో ఈక్వల్ అని వచ్చింది. దేర్ ఫోర్ ఏ ప్రాపర్టీ అప్లై అవుతుంది ఇక్కడ చెప్పండి, దేర్ ఫోర్ SAS సిమిలారిటీ, SAS క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ, SAS ప్రాపర్టీ నుండి therefore SAS ప్రాపర్టీ ఈ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, ట్రయాంగిల్ AMC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PNR అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసింది. సెకండ్ వన్ దీన్ని ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ జాగ్రత్త చూడండి, CM బై RN, CM ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, RN ఎక్కడ ఉంది, RN ఇక్కడ ఉంది. ఓకే, దేనికి ఈక్వల్ ప్రూవ్ చేయమంటున్నాడు, AB బై PQకి ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇప్పుడు చూడండి ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్సే కదా, కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి మనకి, ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, CM బై RN దేనికి ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు, మనల్ని AB బై PQకి ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకోండి, ఈ రెండు ట్రయాంగిల్స్ చూడండి. ఇప్పుడు మనం ఏవైతే సిమిలర్ అని ప్రూవ్ చేసామో ఆ రెండు ట్రయాంగిల్స్ చూసుకోండి. ఆ రెండు ట్రయాంగిల్స్ ఎలా రాస్తున్నానంటే అవి సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి CM బై RN దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పండి, AM బై PNకి ఈక్వల్ అవుతుంది, ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే AM ఉంది కదా, AM ఎలా రాస్తున్నానంటే AB బై 2 అని రాస్తున్నాను. అలాగే PN ఎలా రాస్తున్నాను, PN అంటే PQ బై 2 అని రాస్తున్నాను. ఇలా ఎందుకు రాశాను చెప్పండి, M అనేది మిడ్ పాయింట్ కాబట్టి, సో AM దేంట్లో హాఫ్ ఉంటుంది, ABలో హాఫ్ ఉంటుంది, ABలో సగం ఉంటుంది. అలాగే ఇక్కడ N అనేది మిడ్ పాయింట్ కాబట్టి PN దేంట్లో సగం ఉంటుంది, PQలో సగం ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇక్కడ AM అంటే నేను AB బై 2 అని రాశాను. అదేవిధంగా PN అంటే ఎలా రాస్తున్నానంటే నేను PN అంటే PQ బై 2 అని రాశాను. సో ఇక్కడ న్యూమరేటర్లో AB ఉంది, డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో PQ ఉంది, డినామినేటర్లో 2 ఉంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకేం మిగిలింది చెప్పండి, CM బై RN ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, AB బై PQకి ఈక్వల్ అవుతుంది, సో సెకండ్ వన్ కూడా అయిపోయింది. ఇంకా థర్డ్ వన్, ట్రయాంగిల్ CMB
సిమిలర్ టు ట్రయాంగిల్ ఆర్ఎన్క్యూ. దీన్ని ప్రూవ్ చేయాలి మనం. ఇప్పుడు ట్రయాంగిల్ సిఎంబి అంటే చూడండి, సిఎంబి ఈ ట్రయాంగిల్ వచ్చి ఆర్ఎన్క్యూకి ఈక్వల్ అని, సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ ఇంతకుముందు ఎలా చేస్తాం ఇది కూడా అంతే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ట్రయాంగిల్ సిఎంబి రాసుకుందాం, సిఎంబి. సో ఇక్కడ ట్రయాంగిల్ ఆర్ఎన్క్యూ తీసుకుందాం. ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్లో మనకి చూడండి, ఇందులో ఫస్ట్ ట్రయాంగిల్లో యాంగిల్ బి వచ్చి సెకండ్ ట్రయాంగిల్లో యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది చెప్పండి? ఆల్రెడీ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ పిక్యూఆర్కి ఎలా ఇచ్చాడు? సిమిలర్ అని ఇచ్చేసాడు. కాబట్టి సిమిలర్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి? సదృశకోణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇందులో యాంగిల్ బి ఇచ్చి ఇందులో యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. కాబట్టి ఏమవుతుంది చెప్పండి? ఇందులో బీసీ బై ఆర్క్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ ట్రయాంగిల్లో ఏబి బై పీక్యూకి ఈక్వల్ అవుతుంది. ఏబి బై పీక్యూకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏబిని ఎలా రాస్తున్నానంటే, ఇక్కడ ఏబి ఉంది కదమ్మా, ఈ ఏబిని ఎలా రాస్తున్నానంటే 2bm అని రాస్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2bm. సో 2bm, రెండు బిఎంలో అంటే ఇది ఒక బిఎం, ఇది కూడా బిఎంకి ఈక్వల్. సో 2bms అంటే దీనికి ఈక్వల్ అవుతుంది, ఏబికి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 2bm అని రాశాను. అలాగే ఇక్కడ పీక్యూ ఉంది కదా, పీక్యూని ఎలా రాస్తున్నానంటే 2nq అని రాశాను, 2nq. సో 2 క్యాన్సిల్. దేర్ఫోర్ ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్స్ అన్ని సేమ్ రేషియోలో వచ్చినాయి, మిడిల్ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ దిస్ బై దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ బై దిస్ అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్ ఈక్వల్ అయింది అనమాట. సో ఆటోమేటిక్గా టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి? మనకి సిమిలర్ అవుతాయి. ట్రయాంగిల్ సిఎంబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఆర్ఎన్క్యూ. సో చాలా ఈజీ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది ఎగ్జామినేషన్కి. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. CM and RN are respectively the medians of triangles, similar triangles ABC and triangle PQR. So prove that triangle AMC is similar to triangle PNR, and the second one CM by RN is equal to AB by PQ, and third one triangle CMB is similar to triangle RNQ. So దీన్ని ప్రూవ్ చేయాలి మనం తెలుగు మీడియం వాళ్ళు. సో CM and RN అనేవి రెండు సరుపు త్రిభుజాలైన ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ PQRలు యొక్క మధ్యగత రేఖలు. అయితే ఇవి ప్రూవ్ చేయమంటాడు. మళ్ళీ మధ్యగత రేఖ అంటే ఏంటి చెప్పుకోవాలి మనం. ఒక త్రిభుజంలో ఒక భుజం యొక్క మధ్య బిందువుని దాని ఎదురు శీర్షాన్ని కలపగా వచ్చే రేఖను మధ్యగత రేఖ అంటాం. మధ్యగత రేఖ ఏం చేస్తుందంటే ఈ సైడ్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తుంది అనమాట. అంటే ఏఎం ఎంత ఉంటుందో బిఎం అంతే ఉంటుంది. సో ఏఎం నెల రాసుకోవచ్చు, ఏబి బై 2 అని రాసుకోవచ్చు, ఏబి నెల రాసుకోవచ్చు, 2AM అని రాసుకోవచ్చు. అలాగే ఏబి నెల రాసుకోవచ్చు, మరలా 2bm అని రాసుకోవచ్చు, బిఎం నెల రాసుకోవచ్చు, 2ab, ఏబి బై 2 అని రాసుకోవచ్చు. సో ఇది తెలుసుకుంటే ఇక్కడ ఈ ప్రాబ్లం చేస్తాడు మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ ఏఎంసీ తీసుకున్నాను, ట్రయాంగిల్ పిఎన్ఆర్ తీసుకున్నాను. ట్రయాంగిల్ ఏఎంసీలో ఈ యాంగిల్ వచ్చి యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది? ఆల్రెడీ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇందులో యాంగిల్ ఏ వచ్చి ఇందులో యాంగిల్ పికి ఈక్వల్ అవుతుంది, అది రాశాను. అలాగే ఇందులో కరస్పాండింగ్ సైడ్స్ ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ అవుతుంది, అదే రాశాను ఇక్కడ. కానీ ఏబిని ఎలా రాసుకోవచ్చు మనం? 2AM అని రాసుకోవచ్చు. సో మీ అందరికీ డౌట్ వస్తుంది, 2BM అని ఎందుకు రాసుకోలేదండి? చూడండి ఇక్కడ రాసాం ఆల్రెడీ 2BM అని. సో మనకి ఏ ట్రయాంగిల్లో మనకి సిమిలర్ అని ప్రూవ్ చేయాలో అది తీసుకోవాలన్నమాట. 2AM అని రాశాను. పీక్యూని ఎలా రాసుకోవచ్చమ్మా? పీక్యూ అంటే ఎలా రాసుకోవచ్చు? 2PN అని రాశాను. సో బోత్ సైడ్ న్యూమరేటర్ డినామినేటర్ 2 క్యాన్సిల్ చేశాను. దేర్ఫోర్ ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్ వచ్చింది. అంటే ఏమొచ్చింది ఇప్పుడు మనకి? టూ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్ కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటూ ఇంక్లూడింగ్ యాంగిల్ ఈక్వల్ అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ ఎస్ఏఎస్ ప్రాపర్టీ ప్రకారం టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. సో నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయమన్నాడు? సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ అని ప్రూవ్ చేయమన్నాడు. ఈ టూ ట్రయాంగిల్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఏం ప్రూవ్ చేసాం? సిమిలర్ అని ప్రూవ్ చేసాం. కాబట్టి మనకి ఏమవుతుంది చెప్పండి? సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? ఏఎం బై పిఎన్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడే ప్రూవ్ చేసాం మనం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని. కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఈ ట్రయాంగిల్లో సిఎంకి కరస్పాండింగ్ సైడ్, ఈ ట్రయాంగిల్లో ఆర్ఎన్, ఈ ట్రయాంగిల్లో ఏఎంకి కరస్పాండింగ్ సైడ్, ఈ ట్రయాంగిల్లో పిఎన్. సో ఈక్వల్ చేశాను. సో ఇప్పుడు ఏఎం ఎలా రాస్తానంటే నేను ఏఎం అంటే ఎలా రాస్తున్నాను? ఏబి బై 2 అని రాశాను. అలాగే పిఎన్ అంటే ఎలా రాస్తున్నాను? నేను పీక్యూ బై 2 అని రాశాను. 2 క్యాన్సిల్, దిస్ ఈజ్ ఈక్వల్ సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ అని వచ్చింది. సో అదేవిధంగా ట్రయాంగిల్ సిఎంబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఆర్ఎన్క్యూ అని ప్రూవ్ చేయాలి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఎలా చేసాం? సేమ్ అదే విధంగా చేసుకున్నాం అన్నమాట.
సో, ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ చేయొచ్చు.